జై తెలంగాణ. పత్రికా మిత్రులందరూ కూడా ప్రజలకు అలాగే మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా మొదటగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఒక పండుగ వాతావరణం ఉంది మాకు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ రిజల్ట్ ఎలక్షన్ వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల లోపలనే ఎమ్మెల్సీగా నవీన్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినందుకు వారికి ఓటేసి మేము నిజమైన ప్రజాప్రతినిధులము, నిజమైన బీఆర్ఎస్ కార్యకర్తలము, కరటుగట్టిన కేసీఆర్ వాదులమని తెలియజేసే విధంగా మంచి ఓటేసి ఎక్కడ ప్రలోభాలకు లొంగకుండా మా గౌరవ జడ్పీటీసీలు కానీ, మా గౌరవ ఎంపీపీలు కానీ, మా గౌరవ వైస్ ఎంపీపీలు కానీ, మా గౌరవ ఎంపీటీసీలు కానీ, మా గౌరవ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కానీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చి ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా, అన్ని కూడా ప్రలోభాలకు గురి చేసినా మా వాళ్ళు సుయ్యం గారి సొంత జిల్లా అయిన మా ఎంపీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు అందరూ కూడా వారి ఆత్మసాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ, జిల్లాలో ఉన్న మా నాయకుల అందరినీ బలపరుస్తూ ఎమ్మెల్సీగా మన టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ను గెలిపించినందుకు మా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇంకొక విషయం ఏంటి, చెడుపక్కన చెడు ఏదో అనామకులు తీసుకొని వచ్చి ఏదో 10 కట్టబెట్టి దేవుని ఆశీర్వాదం చేస్తే రాత్రి పోయి అతల పార్టీలో పోయి కొమ్ము కాసి మొత్తం అతల పార్టీలో మేము గెలిపిస్తారు. ప్రజలు మనతో డబ్బులే ఉన్నాయి కదా, డబ్బులకు లొంగిపోతారు, డబ్బులు ఇస్తే ఏమన్నా చేయొచ్చు అన్నదానికి ఇది చెంపపెట్టు లాంటి దాన్ని బరాబర్ చెప్పగలుగుతా నేను. మా ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇచ్చిన తీర్పిందో మిగతా వాళ్ళకు కూడా, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా కన్ను తెరవాలి. కన్ను నెత్తికెక్కకుండా ప్రజలను అందరిని కూడా డబ్బు అహంకారం కానీ, మాటల అహంకారం కానీ చూపెట్టకుండా ప్రజలకు సేవకుల్లాగా ఉంటే ఎప్పుడు ప్రజలు ఆదరిస్తారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు 6 నెలలై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉండి కూడా మా ప్రజాప్రతినిధులు ఇంత పెద్ద గౌరవాన్ని ఇచ్చినందుకు మాకు ఈరోజు మాకు స్పెషల్గా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాకు గెలుపు రావడం మాకు చాలా సంతోషం. అలాగే ఎల్లుండి జరగబోయే పార్లమెంట్లో కూడా మేము దాదాపుగా అనుకున్నన్ని సీట్లు వస్తాయి. అలాగే వరంగల్ ఎమ్మెల్సీ కూడా మా రాకేష్ రెడ్డి గారు, ఆయన బిట్స్ బిలాని, ఆయన మీద పోటీ చేసిన ఆయన ఏమో పల్లి పట్టాలి, అక్కడ కూడా గెలుపు దిశలో ముందలుంటారని మౌతాక్ నడుస్తుంది. ఇవి రెండు కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటివి. మా ప్రజలు మా వైపు మల్లుతున్నారు అన్నదానికి నిదర్శనం అని తెలియజేస్తూ గెలిచిన వారికి, గెలిపించిన నాయకులకు, వారు ఎంతో పనిచేసిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిరుత్సాహపడద్దు. ప్రజలు మనం కూడా వస్తున్నారు కనుక మరొకసారి గెలిపించిన అందరికీ శుభాకాంక్షలు, గెలిచిన వారికి శుభాకాంక్షలు.